చెన్నా సోయా చిప్స్ బోండా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు, మైదా, సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె, కొత్తిమీర, జీలకర్ర, వంట సోడా, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు. చెన్నా సోయా చిప్స్ బోండా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది కాగాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్, 1 కప్పు ఉడికించిన శనగపప్పు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల మైదా పిండిలో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, చిటికెడు వంట సోడా వేసి తోపు పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసి అది కాగాక ఫ్రై చేసిన సోయా మిశ్రమంలో కొత్తిమీర వేసి బాగా స్మాష్ చేసి బాల్స్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ ని తోపులో బాగా డిప్ చేసి కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చివరిగా తయారైన చెన్నా సోయా చిప్స్ బోండాని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చెన్నా సోయా చిప్స్ బోండా రెడీ.